తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని త్రిభువని సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, వెంకటగిరిలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ పట్టవద్దని ఆయా పెట్రోల్ బంకుల యజమానులకు సూచించినట్లు తెలిపారు. ఇది వాహనదారులకు వేసే శిక్ష కాదని, మీ కుటుంబానికి మీరు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ ప్రాణం విలువ తెలుసుకొని బాధ్యతగా నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎస్ఐ జి ఏడుకొండలు, బాలాయపల్లి ఎస్ఐ గోపి, సిబ్బంది, టీడీపీ నేతలు పునుగోటి విశ్వనాథం, యారం సీను, నర్సింహులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. No helmet, no petrol. No helmet, no petrol. No helmet, no petrol. No helmet, no petrol. ఈ రోజు నుంచి అమూల్యమైన ప్రాణాలను రక్షించుకోండి. తప్పగా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది యాక్సిడెంట్స్ జరగడంతో ప్రాణాలు కోల్పోతూ అలాగే ఇంజురీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి ప్రధానమైనటువంటి యాక్సిడెంట్స్కి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల. ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది, టూ వీలరు, కానీ హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, జుట్టు ఊడిపోతుందని కావచ్చు, ఇంకా రకరకాల కారణాలతోని అందం చెరిగిపోతుందని కావచ్చు. ఇవన్నీ కారణాలతో హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తూ ఉన్నారు. హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు, బట్ అది ఇంట్లోనే పెట్టి టూ వీలర్ మీద పోతూ ఉంటారు. కొద్ది దూరమే కదా మేము పోయేది, హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి అనుకోని కారణాల వల్ల, వేగంగా పోవటం వల్ల కావచ్చు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు, ఆ తిప్పే సమయంలో పొరపాటున స్పీడ్ అయ్యి కింద పడ్డా కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది, లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది ధరించాలా, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా. అలాగే బయటికి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క వారి కుటుంబ సభ్యులు కూడా వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా ఈ ఎవరైతే రైడర్స్ ఉంటారో, టూ వీలర్ రైడర్సు, అలాగే పిలియన్ రైడర్స్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పోయిరనమాట. అట్లాగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు, మా డిఎస్పీ గారి సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటగిరి పట్టణంలో త్రిభువని సెంటర్ నుంచి కాసు రోడ్డు వరకు కూడా మనము వివిధ పాఠశాల, కళాశాల విద్యార్థులతోని, అలాగే పోలీస్ సిబ్బందితోని, అలాగే మీడియా మిత్రులతోని, పుర ప్రముఖులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరికి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి పౌరుడు విధిగా హెల్మెట్ని ధరించాలి, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి ఈ నినాదంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ఇంపోజ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర కూడా సీసీ కెమెరాల్లో మేము ప్రతిరోజు కూడా డాటా తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మీకోసం మేము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అవలంబించాలని చెప్పేసి ఈరోజు గౌరవ తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం. దీని ముఖ్య ఉద్దేశం, నిత్యం రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వారిలో ఎక్కువగా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు 99% హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, లాంగ్ రూట్స్ వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి వెంకటగిరి టౌన్లో ఉన్న ప్రతి పెట్రోల్ బంకులో కూడా హెల్మెట్ లేని వాళ్ళకి
వాళ్ళకి పెట్రోల్ కూడా కొట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి ఈ భద్రత కోసం హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని వేడుకుంటున్నాను. ఈ హెల్మెట్ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ టౌన్లో అందరికీ తెలియాలని మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అందరూ మండలాల్లో అందరూ ఎస్ఐలు కానీ పోలీసులు కానీ అందరూ మనకి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది ఎస్పీ గారు డిఎస్పీ గారు వాళ్ళకి ఆదేశించారు. ఈ హెల్మెట్ ధరించడం వల్ల ఎవరికి ఏ నష్టం లేదు, బరువు కాదు, అది మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఎక్కడ మనకు బాడీలో ఏ పార్ట్ అయినా కాలు కానీ చెయ్యి కానీ పొట్ట కానీ ఈపు కానీ ఎక్కడ తగిలినా 90% ఇబ్బంది ఉండదు. ఈ తలకు తగిలితే 90% ఇబ్బంది. తలకి హెల్మెట్ వేసుకోవడం వల్ల మనకి ప్రాణానికి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కానీ హెల్మెట్ ధరించడం చాలా మంచి విషయము. అది మనం అందరూ ప్రజల్లో కానీ స్టూడెంట్స్లో కానీ అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమంలో ఈరోజు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి పోలీస్ సిబ్బంది మనకి అవగాహన చేస్తున్నారు. అందరూ ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020 ను విడుదల చేసింది. 30/6/2025 కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.